లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంట్లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా దొంగతనం చేశారంటూ నార్సింగి పిఎస్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. సుమారుగా 12 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ కూడా ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే మంగళసూత్రాన్ని దొంగలించారు, న్యాయం చేయాలని సినీ రంగ సభ్యులని కోరుతానంటూ లావణ్య చెప్పుకొస్తోంది. ఇటీవల ముంబైలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ఆ సమయంలో లావణ్య మాల్వి మల్హోత్రా మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య మరొక ఫిర్యాదు కూడా చేసింది. తనకు సంబంధించిన 12 లక్షల రూపాయల బంగారాన్ని అపహరించారు ఇద్దరంటూ కూడా కంప్లైంట్ చేసింది. ఒకసారి లావణ్య ఈ యొక్క ఫిర్యాదు తర్వాత ఏం మాట్లాడిందో చూద్దాం. గోల్డ్ పోయిందండి. మాల్వి మల్హోత్రా పైనే అనుమానంగా ఉంది. అమ్మాయికి మూడు సార్లు వచ్చింది, 3-4 సార్లు వచ్చింది మా ఇంటికి. లాస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు రాజ్ తరుణ్ లగేజ్, మా ఫొటోస్ కానీ వాల్కి మా ఫొటోస్ ఉన్నవి కూడా అన్నీ తీసి పగలగొట్టి అంత గ్రడ్జ్ తీసుకొని ఎందుకు వెళ్ళిందో ఆవిడ నాకు అర్థం కావట్లేదు. సరే, ఒక పరంగా నేను అఫేర్ వరకు అనుకున్నాను, నా మనిషినే దూరం చేసింది. నేను డే 1 నుంచి అదే చెప్పాను, రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి దూరం చేయడానికే ప్రయత్నం ఇదని. నా పసుపు నా తాళిబొట్టు తీసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. నా తాళిబొట్టు తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. రాజ్ తరుణ్ అడగడానికి కూడా తాళం చేయలు మెయిన్ రీజన్ నా తాళిబొట్టు కోసమే. తాళిబొట్టు తీసుకొని వెళ్ళిపోయింది, నా మనిషిని తీసుకెళ్ళిపోయింది, నా బంగారం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు లాస్ట్కి నా విల్లా మీద పడ్డట్టుంది. నా మనిషి, నా 12 ఏళ్ల జీవితం ఆవిడ ఇస్తుందా, నాదంతా ఇస్తుందా? ఎంత మొండిగా ఆవిడ రాజ్ తరుణ్ని కంట్రోల్ చేస్తూ కూర్చోబెట్టిందో మీరు అందరూ కూడా చూశారు. నాకు న్యాయం జరగాలి. నేను ఇక్కడి నుంచి కూడా ప్రొటెస్ట్కి వెళ్తాను. మరి సినిమా మనుషులమే అండి, సినిమా పిల్లలమే మేము కూడా. అదే కూడు తింటూ పెరిగాము. నేను నా ప్రాణాలు కూడా అక్కడే వదులుతాను, కానీ ఇష్యూని అయితే వదలదలుచుకోలేదు. ఇప్పుడు ఎన్ని తులాలు పోయిందమ్మా మీరు? మేము కొన్నప్పుడు ఒక 10-12 lakhs అండి. టోటల్ ఎంత ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? తులాలు ఉండొచ్చేమండి, మరి నాకు తెలియదు. తులాల పరంగా అయితే నాకు తెలియదు. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. తాళం చేలు రాజ్ తరుణ్ దగ్గర తప్ప ఇంకోటి లేదండి. మేము ప్రిజన్కి వెళ్ళేటప్పుడు తాళం చేలు ఇచ్చేసి వెళ్ళాము, తన దగ్గరే ఉన్నాయి. నిన్న రాజ్ తరుణ్ నాకు తాళం చేలు ఇచ్చాడు. మాల్వి ఆమె లోపటి నుంచి కబోర్డ్లోంచి తీసి రాజ్ తరుణ్కి తాళం చేలు ఇచ్చింది. రాజ్ తరుణ్ నాకు ఇచ్చాడు. నా గోల్డ్ పోయిందండి. మాల్వి మల్హోత్రా పైనే అనుమానంగా ఉంది. అమ్మాయికి 3 సార్లు వచ్చింది, 3-4 సార్లు వచ్చింది మా ఇంటికి. లాస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు రాజ్ తరుణ్ లగేజ్, మా ఫొటోస్ కానీ వాల్కి మా ఫొటోస్ ఉన్నవి కూడా అన్నీ తీసి పగలగొట్టి అంత రైట్. తనకు సంబంధించిన ఇంటి తాళాలు కావచ్చు, ఆ బీరువా తాళాలన్నీ కూడా రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. తో డెఫినెట్గా నేను ఆరోపిస్తున్నా, నాకు మాల్వి మల్హోత్రాని నా బంగారు ఆభరణాలు దొంగలించిందని ఒక అనుమానం ఉందంటూ లావణ్య నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పెట్రీషియా దగ్గరికి వెళ్దాం మనం. పెట్రీషియా, అంటే రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన నిందితుడిగా జోడిస్తూ ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ తర్వాత వెంటనే లావణ్య ముంబైకి వెళ్ళి మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండ్గా కూడా పట్టుకుంది. తాజాగా ఈరోజు బంగారానికి సంబంధించి అపహరించారంటూ కూడా ఒక కేసు ఫిర్యాదు చేస్తుందంటే ఇన్ని రోజులుగా లావణ్య పట్టించుకోలేదు. లావణ్యకి అసలు ఈ బంగారం విషయం గుర్తులేదా, లేకుంటే మర్చిపోయిందా? ఇన్ని రోజులుగా లేనటువంటి ఈ బంగారు అపహరణ కేసు తాజాగా ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఎస్ మనోజ్, కొద్దిసేపటి క్రితమే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నా బంగారం పోయింది, సుమారుగా 10 లక్షల పైన ఉంటుంది, 10 తులాలు అని మాట తను చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా 2 గాజులు, ఏదైతే 4 గాజులు ఉన్నాయి, అదేవిధంగా 2 చైన్లు కూడా ఉన్నాయి. ఇవంతా కూడా రాజ్ మరి దగ్గర మాల్వి దొంగతనం చేసింది. ప్రధానంగా నా మంగళసూత్రం, ఏదైతే నా నల్లపూసలు ఉందో అది కూడా దోచుకుంది. నాకు సంబంధించిన నా మొగుడిని కూడా దోచుకుంది. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు నా మంగళసూత్రాన్ని, నా బంగారం కూడా తీసుకుంది. నేను ప్రిజన్కి వెళ్ళినప్పుడు రాజ్ దగ్గర తాళాలు ఉండే, ఏదైతే కబోర్డ్కి సంబంధించిన, బీరువాకి సంబంధించిన ఎక్కడైతే మనం జ్యువెలరీ పెట్టుకుంటామో ఆ లాకర్ కీస్ కూడా రాజ్ దగ్గర ఉండే. మొన్న రెడ్ హ్యాండెడ్గా లావణ్య వెళ్ళి మాల్వి మల్హోత్రా మరి రాజ్ ఇద్దరు కలిసి ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళి గోల రచ్చ చేయడం అయితే మనం అందరం చూసాము. అక్కడ వెళ్ళినప్పుడు లావణ్య రాజ్ని నా కీస్ నాకు కావాలి అనగా మాల్వి మల్హోత్రా బీర్వాల నుంచి కీస్ తెచ్చిచ్చి మరి తనకి ఇచ్చింది. ఆ కీస్కి సంబంధించిన వెంటనే తను ఓపెన్ చేసి చూడంగా బంగారం మొత్తం మిస్ అయింది. పూర్తిగా కూడా నా బంగారం మాల్వి మల్హోత్రానే దోచుకుంది అంటూ లావణ్య నార్సింగ్ పోలీస్లో కేసు పెట్టడం అయితే జరిగింది. ఈ ట్రయాంగిల్ స్టోరీ, మాల్వి మల్హోత్రా ఫస్ట్ మొదట రాజ్, దాని తర్వాత లావణ్య నుంచి శేఖర్ భాష, అంటే రోజుకొక సీరియల్ ట్విస్ట్ లాగా రోజుకి ఒక కొత్త ఎపిసోడ్ అయితే
అని తెలుస్తుంది. ఒకవైపు మనం చూసుకుంటే కూడా మొదట రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి ఎటువంటి సంబంధం లేదు, మేము జస్ట్ కో యాక్టర్సే అన్నారు. కానీ ఇప్పుడు మనకి రెడ్ హ్యాండ్ కూడా మనం చూసినట్టయితే వాళ్ళిద్దరికి కూడా సంబంధం ఉంది అని క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది. కానీ ఇది మాత్రం అంటే నిజంగా బంగారం పోయిందా లేదా అనే అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. అంటే ఈ కేసు ఎక్కడి వరకు దారి తీస్తుందంటే దీనికి ఒక ప్రధానంగా ఫుల్ స్టాప్ అయితే లేదు. లావణ్య ఇస్తున్న ప్రస్తుతం తను ఇస్తున్న సమాచారం మేరకు అయితే నేను ఇక్కడ నుంచి మా ఛాంబర్కి వెళ్తాను, నేను కూడా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను, ఏదైతే నేను కొన్ని అనేక సీరియల్సే కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ తీసాను, నేను సినిమా రంగానికి చెందిన ఆడపిల్లనే, నేను వెళ్ళి న్యాయం అక్కడ అడుగుతాను, మా అసోసియేషన్లో నేను కంప్లైంట్ చేస్తాను, ఆ తర్వాత నేను ధర్నాకి అక్కడనే కూర్చుంటాను, నాకు న్యాయం జరగాలి. రాజ్ని నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోయింది, తన అండర్లో పెట్టుకుంది, ఆ రాజ్ని తీసుకెళ్లడమే కాకుండా నా బంగారం మొత్తం కూడా దోచుకుంది అంటూ లావణ్య అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, పోలీసును ఆశ్రయించింది, పోలీసులు కూడా రాజ్ తరుణ్ నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. సో ఆయనకి న్యాయస్థానం కొంత ముందస్తు బెయిల్ ఇవ్వడం కారణంగానే కొంత అరెస్ట్ చేయడం కూడా తాత్సారం జరుగుతుండొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా నేను మా అసోసియేషన్కి వెళ్తాను, ఫిలిం నగర్కి వెళ్ళి ప్రముఖులను కలుస్తానంటూ ఏదైతే లావణ్య చెప్తోందో ఆవిడ ఏం ఆశిస్తోంది, అంటే సినీ రంగ ప్రముఖుల్ని కలిసి ఎటువంటి డిమాండ్లు పెట్టబోతోంది? ఎస్, ఒకవైపు రాజ్ తరుణ్ వర్జన్ చూస్తే లావణ్య ఇదంతా డబ్బు కోసం చేస్తుంది. లావణ్యకి నాకు గతం అంటే 2026లోనే మాకు బ్రేకప్ అయిపోయింది, కేవలం ఒక గ్రాటిట్యూడ్తో నా విల్లాలో నేను షెల్టర్ ఇచ్చాను అంటూ రాజ్ అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు లావణ్య మాత్రం మాకు గత 10 ఏళ్ల నుంచి మేము లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం చేశాము, మేము పెళ్లి కూడా చేసుకున్నాము, అంటే ఎవరికి తెలియకుండా ప్రేమ పెళ్లి గుడిలో చేసుకున్నాము, మెడలో తాళి కట్టాడంటూ లావణ్య క్లెయిమ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఒకవైపు కోర్టు చూస్తే కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంటే ఏదైతే గతంలో హైకోర్టు అడిగిన ప్రకారము నాకు పెళ్లి జరిగినట్టు ఎవిడెన్స్ చూపించండి అంటే వాళ్ళు ఎవిడెన్స్ చూపించలేకపోయారు. గడువు అడిగినప్పటికీ కూడా హైకోర్టు అయితే ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా మంజూరు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా ఛార్జ్ షీట్లో మాత్రము రాజ్కి ఇంకా లావణ్యకి సంబంధం ఉంది, గత 10 ఏళ్ల నుంచి వీళ్ళు సహజీవనం చేస్తున్నట్టు నిందితుడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం లావణ్య మాత్రం నా భర్త నాకు కావాలి, ఏదైతే నాకున్న ఆధార్ ఇల్లు ఉంది ఆ విల్లా కూడా గుంజుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, నా దగ్గర నుంచి ఆల్రెడీ అన్ని సర్వం తీసుకున్నారు, రాజ్ని తీసుకున్నారు, నా మంగళసూత్రం నా బంగారం అంతా తీసుకున్నారు, ఇంకేముంది అంటూ లావణ్య ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మా అసోసియేషన్కి వెళ్ళి తను న్యాయం అడుగుతాను, రాజ్ చేస్తున్న దాని గురించి ప్రశ్నిస్తాను, నేను వాళ్ళని కూడా నాకు న్యాయం చేయమని అడుగుతాను, అలా నన్ను పెళ్లి చేసుకొని ఎలా వదిలేస్తాడు అంటూ నేను అడుగుతాను అంటూ లావణ్య అడగడం అయితే జరుగుతుంది ప్రస్తుతం. కానీ నెటిజన్స్ వైపు ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా కూడా లావణ్యకు అగెయినెస్ట్ కూడా ప్రజలు కూడా ఇప్పుడు అంటే గతంలో చూపించిన అంత ఏదైతే తన మీద సాఫ్ట్ కార్నర్ ఇప్పుడైతే చూపించట్లేదని క్లియర్గా అయితే తెలుస్తుంది. ఏదైతే లావణ్య రోజు రోజుకి శేఖర్ భాష చూపించిన ఎవిడెన్సే కానీ లేకపోతే రాజ్ రిలీజ్ చేస్తున్న ఎవిడెన్స్ కాల్ రికార్డింగ్సే కానీ లేకపోతే సంబంధించిన ప్రముఖ ఏదైతే వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో తను కొంచెం వేరే వాళ్ళతో కలిసి ఉంది, కొంచెం లీనియన్స్తో ఉంది అంటూ వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం కూడా రాజ్ ప్రశ్నించడం అయితే జరిగింది. నువ్వు ఎవరితో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నావు, నేను కావాలి అంటూ మరి వేరే వాళ్ళతో ఎలా ఉంటావు అంటూ రాజ్ మొన్న విల్లాకి వెళ్ళిన ఆ సమయంలో రాజ్ ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే మొత్తం మీద కూడా ఇదంతా కూడా ఒక కాంట్రవర్సీ థింగ్ అయితే రోజు రోజుకి కొత్త కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. కానీ ప్రజలు మాత్రము మనం కమెంట్స్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో అంతా కూడా అరెస్ట్ లావణ్య అంటూ ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అవుతుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఇంత చేస్తుంది, తను ఆల్రెడీ జైలుకి వెళ్ళింది, తను ఒక డ్రగ్ పెడ్లర్ అని చెప్తున్నారు, అనేక మంది బాధితులు వస్తున్నారు, ఎందుకని నార్సింగ్ పోలీసులు ఇప్పటి వరకు లావణ్య మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా పూర్తిగా అంటున్నారు. మరోవైపు కూడా లావణ్యకి సంబంధించిన బాధితులు ఎవరైతే నార్సింగ్లో ఉన్నారో నార్సింగ్లో తెలిసిన పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, లావణ్యకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ గతంలో శేఖర్ భాష చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా తనకి పోలీసుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మహా అంటే ఏదొచ్చినా కూడా నార్సింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది, పోలీసులు కూడా తన ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే తన కంప్లైంట్ కూడా తీసుకుంటున్నారు, నార్సింగ్లో తనకి ఒక క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ వైపు శేఖర్ భాష వైపు మరి రాజు వైపు నుంచి కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు లావణ్య మాత్రము నాకు న్యాయం జరగాలి, నాకు ఖచ్చితంగా ఇది నేను ఈ పోరాటం నేను ఆపను, ఎక్కడి వరకు ఏ ఎక్స్టెంట్ అంటే రాజు నాకు కావాలి అని అంటున్నాడు. రాజు మాత్రము నన్ను తన నుంచి విముక్తి చెందినియండి అన్ని చెప్పడం అయితే జరుగుతుంది.
జరుగుతుంది. ఒకవైపు మస్తాన్ సాయి కూడా మొన్నటి రీసెంట్గా అరెస్ట్ అయ్యి మరి బయటికి రావడం కూడా జరిగింది. అతను కూడా లావణ్య నన్ను టార్చర్ చేస్తుంది, తప్పుడు కేసులో నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది అంటూ మస్తాన్ సాయి చెప్పడం అయితే జరుగుతుంది. రైట్. సో మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్తో పాటు ఉన్నటువంటి నటి మాల్వి మల్హోత్రా తన యొక్క బంగారం అపహరించింది, దొంగలించిందంటూ కూడా నార్సింగి పిఎస్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పాటుగా సినీ రంగ ప్రముఖుల్ని కలుస్తాను, నేను ఫిలిం ఛాంబర్కి వెళ్తాను, అక్కడ తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే రాజ్ తరుణ్ చేసినటువంటి అఘాయిత్యాలకి కొంతమంది సపోర్ట్ దొరుకుతోంది. వారి సపోర్ట్ నిష్క్రమించడంతో పాటుగా నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు న్యాయం చేసే విధంగా మీ చర్యలు ఉండాలంటగా సినీ ఇండస్ట్రీలో కూడా నేను ప్రముఖుల్ని కోరుతానంటూ లావణ్య చెప్తోంది. ఒకసారి గతంలో ముంబైకి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా మాల్వి మల్హోత్రాతో పాటు రాజ్ తరుణ్ని పట్టుకున్నటువంటి లావణ్య సంబంధించిన దృశ్యాలు, ఆ తర్వాత తాజాగా మాల్వి మల్హోత్రా సంబంధించిన విషయంలో లావణ్య ఫిర్యాదు రెండు మనం చూసే ప్రయత్నం చేద్దాం. वो सब ठीक है, मेरा दोस्त ये तो घर में आ चिनाल ये कौन है? मालवी मल्होत्रा कौन है? कोट्टा 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 को चिनाल तेरे को कोई आदमी नहीं है, तेरे को कोई नहीं मिला मेरा आदमी को लेने के लिए चिनाल कोई नहीं मिला तेरे को जिंदगी में, हाँ कोई नहीं है, कोई नहीं मिला. You sleep for money? Huh? Control yourself, please. How are you taking him? How are you touching him? Raju, please come. और एक आदमी नहीं मिला तेरे को. 11 years relationship. Family. कितना नाटक किया? Send him with me. Send him. हमारा लाइफ क्या है? Syndicate है ना? ये क्यों दूसरा? Send him right now. अरे पुलिस वाला आने दो. Send him right now. ये गलत काम नहीं है, हैदराबाद से आया. कोई नहीं जाना है. Tell her to send him. Please tell her to send him. 11 years marriage जी. 11 years marriage. देखो सपोर्ट करो थोड़ा प्लीज. आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? हाँ? What is he doing here? टी. ये लो शादी किया. राजू को शादी किया. आपका फोन ओपन करो, YouTube एक बार ओपन करो. इंटरनेट नहीं आ रहा प्लीज. आपका ओपन करो. Get the security, please. Ask them to get. हाँ. Send my man. I don't know. Send my man. नहीं लग रहा है ना फीमेल female security. सिक्योरिटी. Please call female और पुलिस को बुलाओ. और पहले आपने भेजा कैसे? मैंने बोला बिना कॉल के ऊपर कभी नहीं आना चाहिए. How can you send it? సరండి అన్ని బాక్సెస్ అన్నీ ఎంటీ ఉన్నాయి. నా గోల్డ్ పోయిందండి. మాల్వి మల్హోత్రా పైనే అనుమానంగా ఉంది. అమ్మాయికి 3 సార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది మా ఇంటికి. లాస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు రాజ్ తరుణ్ లగేజ్, మా ఫొటోస్ కానీ వాల్కి మా ఫొటోస్ ఉన్నవి కూడా అన్నీ తీసి పగలగొట్టి అంత గ్రడ్జ్ తీసుకొని ఎందుకు వెళ్ళిందో ఆవిడ నాకు అర్థం కావట్లేదు. సరే ఒక పరంగా నేను అఫైర్ వరకు అనుకున్నాను, నా మనిషినే దూరం చేసింది. నేను డే 1 నుంచి అదే చెప్పాను, రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి దూరం చేయడానికే ప్రయత్నం ఇదని. నా పసుపు నా తాళిబొట్టు తీసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. నా తాళిబొట్టు తీసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. రాజ్ తరుణ్ అడగడానికి కూడా తాళం చేయలు మెయిన్ రీజన్ నా తాళిబొట్టు కోసమే. తాళిబొట్టు తీసుకొని వెళ్ళిపోయింది, నా మనిషిని తీసుకెళ్ళిపోయింది, నా బంగారం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు లాస్ట్కి నా విల్లా మీద పడ్డట్టుంది. నా మనిషి నా 12 ఏళ్ల జీవితం ఆవిడ ఇస్తుందా? నాదంతా ఇస్తుందా? ఎంత మొండిగా ఆవిడ రాజ్ తరుణ్ని కంట్రోల్ చేస్తూ కూర్చోబెట్టిందో మీరు అందరూ కూడా చూశారు. నాకు న్యాయం జరగాలి. నేను ఇక్కడి నుంచి కూడా ప్రొటెస్ట్కి వెళ్తాను. మరి సినిమా మనుషులమే అండి, సినిమా పిల్లలమే మేము కూడా. అదే కూడు తింటూ పెరిగాము. నేను నా ప్రాణాలు కూడా అక్కడే వదులుతాను కానీ ఇష్యూనైతే వదిలిదలుచుకోలేదు. ఇప్పుడు ఎన్ని తులాలు పోయిందమ్మా మీరు?